CNN News. జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన ఆయన అభిమానులు ఇప్పటికీ ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన కొడుకుగా. తొంభైవ జన్మదినం ఒక దశాబ్ద కాలం లేరు మన మధ్య. 80వ జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం, 90 కూడా ఇలాగే. కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు, ఆయన చూపించిన బాటను వదలలేదు. భక్తవత్సలు చెప్పినట్టు కానీ రాజకీయాలు మారినాయి. దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం. కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ, ఆయన చూపించిన బాట వదలకుండా, అంటే నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అది నాలో ఉంది. మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారినా ఎవరి పని వాడు చేసుకుంటున్నారు. వారి కార్యకర్తలకు 4 మంచి పనులు చేస్తున్నారు, 4 ముద్దలు ఎక్కువ పెడుతున్నారు, తప్పులేదు. కానీ మన జోలికి వస్తే, నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వారిని వదిలిపెట్టేది మాత్రం లేదు. మంచితనం ఎల్లకాలం పనిచేయనంటారు. జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయాడు. ఆ బాటను మర్చిపోము, ఆ బాటను వదలం. కానీ ఎదుటివారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో, కొంచెం క్లియర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. పేర్లన్నీ రాసుకోండి, రేపు వచ్చేది మన ప్రభుత్వమే, తప్పకుండా 1కి 2 తిరిగిస్తాం. నేను కూడా ఈ మాట చెప్తా ఉంటా, కానీ నన్ను ఎవరు నమ్మటంలా. లేదు మీరు మంచోళ్ళు, మీరు చేయలేరు అట్టటి పనులు అంటారు. లేదు బాబు, రాజకీయం మారింది, నేను చేస్తాను. అదే మీరు కుదరదండి, మీరు మంచోళ్ళు, ఇలాంటి పనులు మీరు చేయలేరు. సరే ఒకసారి నేను మాట ఇస్తే మాట మీద నిలబెడతానా అన్న. అదైతే మాట మీద మీరు నిలబెడతారు, అలాగే మాట ఇస్తుందా, తప్పకుండా చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు తాట తీస్తాను అన్నది. నేను అంతకాలం వెయిట్ చేయను, నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాను. అధికారుల మీద కోర్టుకి వెళ్ళటం జరిగింది. వెంకటగిరిలో ఒక తప్పుడు కేసు పెట్టారు, గంజాయి కేసు. కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించిన అధికారులు భయపడుతున్నారు. ప్రోటోకాల్ అంటే నా పేరు రాయి మీద ఉండాలని కాదు. ఒకప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడిని. మేము గెలిపించుకున్న మా దళిత ఎంపీ, మా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు కూడా లేదంటే 2 రోజుల్లో బోర్డు మారుస్తున్నారు. చిన్న విషయం అయ్యుండొచ్చు. అంటే నడమంత్రపు సిరిగా ఈ రోజు మాకు పవర్ వచ్చింది, అధికారంలో ఉన్నాము, భక్తం నా చేతిలో ఉంది, ఏమైనా చేయొచ్చు అనుకుంటే రాబో రోజుల్లో అనుభవించక తప్పదని మీ ద్వారా తెలియజేస్తున్నా. అది కూడా ఎంతో దూరంలో లేదు. చాలా మంది 29 అని దాటేసుకుంటా ఉంటారు. మీ అందరికి కూడా తెలియజేస్తున్నా,
నేను మాట చెప్తే విషయం తెలుసుకునే చెప్తా. 27లోనే ఎలక్షన్లు, 2 సంవత్సరాల్లోనే ఎలక్షన్లు. ఎలక్షన్లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, నాయకులుగా మీరు కోరుకోవచ్చు, కానీ ప్రజల్లో ఆల్రెడీ ఆ ప్రభుత్వ వ్యతిరేకం వచ్చేసింది. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియలా. అదే ప్రజలు ఇప్పుడు అంటున్నారు ఆయన దేవుడయ్యా అని. సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్లో పట్టడం కాదు, అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం. ఎందరో బతుకులు మెరుగుపడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి దించేశారు. కొందరు సీట్లు చెప్తారు, ఉన్నమాట వాస్తవం. 151 నుంచి 11 పడిపోయారు కదా అని. ఓటు వేసిన 40% ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. నిన్న కూడా చూస్తా ఉన్నారు, గుంటూరు పోతే ఆ జనం ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది.